ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సొంత నాయకుల మధ్య అసంతృప్తులు బయటపడుతున్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క జన్మదిన వేడుకల్లో గందరగోళం నెలకొంది. ఒకవైపు పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మరోవైపు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సొంత నాయకుల మధ్య అసంతృప్తులు బయటపడుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క జన్మదిన వేడుకల్లో గందరగోళం నెలకొంది. ఒకవైపు పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మరోవైపు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు అయితే బయటపడ్డాయి. ఏదైతే ఈ రోజు మంత్రి సీతక్క జన్మదిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ లో ఆమె జన్మదిన వేడుకలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనైతే నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకే వర్గానికి, కంది వర్గానికి చెందినటువంటి ఇరు నేతల మధ్యలోనైతే ప్రోటోకాల్ రగడతో పాటు రగడనైతే సాగింది. అయితే పార్టీకి సంబంధించి తాము సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న పార్టీలు మారి వచ్చినటువంటి నేతలకే ప్రియారిటీ ఇస్తున్నారు, జెండా మోసిన నేతలకు ప్రియారిటీ ఇవ్వలేదనేసి ఇటు సీనియర్ నేతలు అయితే వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కలగజేసుకొని వారి మధ్య రాజేసుకున్నటువంటి విభేదాలను అయితే సద్దుమణించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొత్తగా వచ్చిన నేతలు రావడంతో అయితే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న నేతలు అయితే కొంతమేర ఇబ్బంది పడుతున్నట్టుగా అయితే ఈ ఘటనతో అయితే మనకు తెలుస్తోంది. ఇప్పటికైనా ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కలగజేసుకొని పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించాలనేసి సీనియర్ నేతలు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.